హ్మ్. ఈరోజు న్యూస్ పేపర్‌లో ముఖ్యమైన అంశాలు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అప్డేట్ 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్. గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి ప్రారంభమై జూలై 8 వరకు కొనసాగనుంది. దీనికోసం అభ్యర్థుల షార్ట్ లిస్ట్ టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు ఈ మేరకు కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే దీంట్లో షార్ట్ లిస్ట్లో జనరల్ కేటగిరీలో 1,381 మంది, స్పోర్ట్స్ కోటాలో 81 మంది ఉన్నారు. ఒకే రోజు ఏపీడిఎస్సి, తెలంగాణ టెట్ అండ్ యూజీసీ నెట్ ఎగ్జామ్స్ అనేటివి ఉండడం జరిగింది. లేక జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయని సంతోషించేలోపే నిరుద్యోగులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకే సమయంలో 3 పరీక్షలు నిర్వహిస్తుండడంతో అందులో కొన్ని రోజులు ఈ పరీక్షలు ఒకే తేదీన జరగనున్నాయి. కొన్ని డేట్స్ క్లాష్ అవుతున్నాయని ఏపీడిఎస్సి ఎగ్జామ్స్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్, తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ రాయనున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఒకే సమయంలో 2 ఎగ్జామ్స్ ఉండకూడదని, ప్రిపరేషన్కు సమయం చాలదని అభ్యర్థులు భావిస్తుంటారు. నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 రిక్రూట్మెంట్ ప్రకటన. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ అధికారికంగా ఎస్ఎస్సి 2025 రిక్రూట్మెంట్ను ఈ నెల 9న ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ శాఖల్లో గ్రూప్ బి-సి పోస్టులను భర్తీ చేస్తారు. ఈసారి కూడా 10,000 కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ అవకాశాలున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిఐ వంటి ప్రతిష్టాత్మక శాఖలలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇదైతే నోటిఫికేషన్. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో పూర్తి వివరాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ జనన మరణాల నమోదులో తెలంగాణ వెనుకబాటు. 2021లో ఈ 58% మరణాలు 65 ఏళ్లు దాటిన వారివే. జాతీయ జనాభా లెక్కల విభాగం నివేదికలో వెల్లడి. జనన మరణాల నమోదులో 2021 సంవత్సరంలో తెలంగాణ వెనుకబడి ఉంది. మరోవైపు ఈ సంవత్సరం సంభవించిన మొత్తం మరణాల్లో 65 ఏళ్లు దాటిన వారిని 58% పైగా నమోదయ్యాయి. G7 సదస్సుకు హాజరు కానున్న మోడీ. స్వయంగా ఆహ్వానం పంపిన కెనడా ప్రధాని. కెనడాలో జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సుకు తాను హాజరు కానున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్క్ కార్నీని కలవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సిందిగా స్వయంగా ఆహ్వానం పంపినందుకు ఆయన కెనడా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎప్పుడు జరుగుతుంది ఈ G7 సదస్సు అంటే ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ అయితే హాజరు కానున్నారు. ఇవి ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.